రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం ఎందుకు పనిచేస్తోందో తెలియటం లేదని అనంతపురం నగర మాజీ మేయర్ వసీం అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మైనార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అసలు ఎలాంటి నేర చరిత్ర లేని గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాను అక్రమంగా అరెస్టు చేయటంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ప్రతిపక్ష ఎస్సీ ఎస్టీ బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిన నాయకులు ఇప్పుడు మైనారిటీ నాయకులను టార్గెట్ చేశారన్నారు. మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్ కుటుంబాలను వెంటాడి వేధించింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవి వంటి వారిపైన అక్రమ కేసులపై అరాచకం సాగించిందన్నారు. ఇప్పుడు మైనారిటీ నేతలపై కక్ష సాధింపులకు దిగి తీవ్రంగా వేధిస్తున్నారన్నారు. అసలు మాజీ ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులు ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, అరెస్టుల విషయంపై వైసీపీలో బలంగా నాయకులను అక్రమ అరెస్టులు చేయటమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు వైసీపీ నాయకులు ఎవరూ భయపడరని, దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కొనసాగుతున్న విషయం కూడా ప్రజలకు అందరికీ తెలిసినదే. జంగిల్ రాజ్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా రెడ్ బుక్ని అమలు చేసుకుంటూ పోతున్న విషయం కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పోలీసులు ప్రజల్ని రక్షించాల్సింది పోయి పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని కొంతమంది అధికారులు కూటమి నాయకులు, టీడీపీ నాయకులు చెప్పిన విధంగా ఏ విధంగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తే, వాళ్ళని ప్రశ్నిస్తే ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలి. ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా పోలీసుల ద్వారా వాడిని పిలిపించి టార్చర్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. అనేక మందికి ఈరోజు అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు. గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన అందించారు, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఉన్నారో, ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకి స్పందన వస్తుందో అవన్నీ ఓర్చుకోలేక ఈరోజు అదేవిధంగా వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళ నోర్లు మూపేయాలని చెప్పేసి ముందు పోతున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూసాం, దాదాపుగా 4-5 రోజుల కింద నుంచి మనం చూస్తున్నాం, ఒక మైనార్టీ నాయకుడు గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, సీనియర్ నాయకుడు, ఒక క్రిమినల్ కేసు కూడా లేని వ్యక్తి ముస్తఫా గారిని అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి అతన్ని ఇబ్బంది పెడుతున్న విషయం కూడా యావత్ రాష్ట్రం కూడా చూస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఏదో అతను పొగాకు సంబంధించి బిజినెస్ సంబంధించిన ఇష్యూ ఇది. వ్యాపారం చేసుకుంటే అతనికి రాజకీయాలు కంటబెట్టి మీరు ఏదో గొడవ చేశారని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసి అతను అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం అందరం ఒకసారి గమనించాలి. గతంలో మీరు ఎప్పుడైనా చూసినారా అతను ఏమైనా ఇబ్బంది పెట్టాడు ఎవరికైనా? అతనే చెప్తున్నాడు, నాకు రావాల్సిన డబ్బులు రాలేదు, అతను ఇవ్వడం లేదని చెప్పేసి అతనిపైన నేనే ఫిర్యాదు చేసినా అని చెప్పిన దానికి అతనిపైన మళ్ళీ మీరు రివర్స్ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా పరిస్థితున్నారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ముస్తఫా గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి అతనికి ఏ విధంగా ఇబ్బందికరంగా చేస్తున్న విషయంగా అందరికీ తెలిసినదే. ఏదైతే ఆమె కూతురు నూరి ఫాతిమా గారు అక్కడ గుంటూరులో ఆమె యాక్టివ్గా ఉండడం వల్ల టార్గెట్గా చేసి అతనికి ఏ రకమైన ఇబ్బంది పెట్టాలా, వీళ్ళు యాక్టివ్గా ఉండకూడదని చెప్పేసి చేస్తున్న విషయం కూడా అందరికీ ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మైనార్టీల పైన కూడా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న ప్రభుత్వానికి మైనార్టీలందరూ కూడా అతనికి అండగా ఉంటాం. ఏది ఏమైనట్లు కూడా కక్ష సాధింపుతో ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని చూస్తున్నాం.
గతంలో కూడా మనం చూసుకుంటే జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళ ఇంటిపైన పోయి దాడి చేసిన విషయం కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ చూసిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. మొన్నటి రోజు చూస్తే ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటికి అర్ధరాత్రి ఉదయాన్నే 2:45 AM వెళ్ళి పోలీసులే తలుపులు కొట్టి మళ్ళీ అతనికి ఇంట్లో వెళ్ళారని చెప్పేస్తే ఎంత దారుణ పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళారంటే కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా ఒకసారి గమనించాలి తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసుకుంటే మిథున్ రెడ్డి గారిపైన అక్రమ కేసులు కావచ్చు, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కావచ్చు, పుడి శ్రీహరి గారి పైన కావచ్చు, అదేవిధంగా కారుమూరి వెంకటరెడ్డి గారి పైన కావచ్చు, నాగార్జున యాదవ్ గారి పైన కావచ్చు, ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారో వారిని ప్రశ్నిస్తారంటే కన్నా ఖచ్చితంగా టార్గెట్ చేయడం, వాళ్ళని లోపలే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. డిఎస్సికి సంబంధించి అక్రమాల అవతకులు జరిగినాయని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున దీనికి స్పందన వస్తుంది. ఏ విధంగా అయితే ఢిల్లీలో నీట్ పేపర్ సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినారో అక్కడ జవాబుదారీతనంతో ఆయన ఏ విధంగా రాజీనామా చేసినారో ఇక్కడ కూడా లోకేష్ గారికి జవాబుదారీతనం లేదా అని చెప్పేసి కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసనల కార్యక్రమాలు, ర్యాలీలు అవన్నీ చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం ఈరోజు అనేకటువంటి అరెస్టులు చేయడం కూడా ఈరోజు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏమి చేసినా కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. మేము న్యాయబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తున్నాం, ప్రజల పక్షాన మేము ఉంటున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఒకసారి గమనించి ఈ అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు కూడా ఎప్పుడుకున్నా వీళ్ళందరినీ టీడీపీ ప్రభుత్వం మానుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నారు.